సో డిఎన్ఏలో ఫస్ట్ టాపిక్ ఏంటో మనం చూద్దాం. కొండా సురేఖ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏంటి? రాజీనామా చేయాల్సిందేనంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్న వేళ హైకమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది? వేటు తప్పదా లేక మరోసారి కాంప్రమైజ్ ఫార్ములాతో ఇష్యూకు చెక్ పెడతారా? అసలు ఈ వివాదానికి ఎండ్ కార్డు ఎప్పుడు? ఒకసారి జరిగితే పొరపాటుగా చూడొచ్చు, కానీ పదే పదే ఇలాంటి ఎపిసోడ్స్ రిపీట్ అయితే పార్టీ డిసిప్లిన్ ఏం చెబుతుంది? మంత్రిగా ఉన్న వ్యక్తి కుటుంబీకుల వ్యాఖ్యలు పార్టీకి పొలిటికల్ డ్యామేజ్ చేస్తే హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా అన్న ప్రశ్నలే ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరోవైపు చెప్పాల్సింది చెప్పా, ఇక సీఎంతోనే మాట్లాడతా అంటూ సురేఖ క్లారిటీ ఇచ్చారు. మరి సీఎం రేవంత్ రెడ్డి యూకే నుంచి తిరిగొచ్చాక ఏం జరగబోతోంది? సురేఖ వివరణతో సంతృప్తి చెందుతారా లేక పార్టీ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలను సిఫార్సు చేస్తారా అన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల డిమాండ్ ను హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందా లేక ఈ ఇష్యూను ఇంటర్నల్ గా సెటిల్ చేస్తుందా అన్నది చూడాలి. మరోవైపు ఈ ఎపిసోడ్ ఒక కొండా ఫ్యామిలీ గురించే కాదు, చిన్నారెడ్డి ఇష్యూ ఉంది, అటు రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కూడా లింక్ అయి ఉంది. చర్యలుంటే ముగ్గురిపై ఉండాలి, లేదంటే అందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి ముగించాలి. ఈ రెండిట్లో ఏది జరగబోతోంది? ఈసారి కూడా కాంప్రమైజ్ ఫార్ములాతోనే ఈ వివాదం అంతా ముగిసిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ గారు ఏమంటున్నారు, మా అమ్మాయి చేసిన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు అంటున్నారు. టెక్నికల్గా చూస్తే కరెక్టే. కొండా సుష్మిత గారు పార్టీలో సభ్యత్వం లేదు, ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కాదు. కాబట్టి మా బిడ్డ చేసిన వ్యాఖ్యలపై మా మీద ఎట్లా చర్యలు తీసుకుంటారనేది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. టెక్నికల్గా కొండా సురేఖనే రైట్ అనిపిస్తుంది. మామూలుగా మరొక విధంగా చూస్తే మీ బిడ్డ మీకు తెలియకుండానే మాట్లాడిందా అని చెప్పి నిన్న కూడా 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెట్టుకొని కూడా ఖచ్చితంగా బర్తరఫ్ చేయాల్సిందే క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే. ఇది అలసుగా మారి ఇంకొకరు కూడా అట్లే మాట్లాడతారు, పార్టీ పర్వంతా దిగజారిపోతుందని కూడా వాళ్ళు అంటున్నారు. కానీ గతంలో అంత పెద్ద ఇష్యూస్ అప్పుడే పెద్దగా ఏం చర్యలు తీసుకోలే. నాగార్జున ఇష్యూ తర్వాత వాళ్ళ ఓఎస్డి ఇష్యూ, ఆ 2 సందర్భాల్లోనూ చాలా వివాదం జరిగింది. అప్పట్లాగానే ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు చర్యలు తీసుకుంటే అది వీళ్ళదే తప్పవుతుంది. ఎందుకంటే వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ కాదు, కొండా మురళి కాదు, సుస్మిత. ఆ ఒక్క పాయింట్ దగ్గర ఇక్కడ ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. ఇక చిన్నారెడ్డి గారి విషయం చూస్తే నేను 1972 నుంచి పార్టీకి వీర విధేయుడుగా ఉన్నాను అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దాంతో సంతృప్తి పడే అవకాశం అయితే కొడుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఈసారి లాస్ట్ వార్నింగ్, ఇంకా బహిరంగంగా ఇట్లా వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్తారేమో, కానీ సీరియస్ యాక్షన్ అయితే ఈసారి ఉండకపోవచ్చనే అనిపిస్తుంది. కానీ కొండా సురేఖ గారు అంటున్నారు కదా, సీఎం అక్కడి నుంచి వచ్చినాక నేనే పర్సనల్గా వెళ్ళి మాట్లాడతా అని. మరొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్తుందేమో తెలియకన్నది అమ్మాయి, ఈసారి ఒకసారి క్షమించండి. అంతేగాని ఈసారి కూడా వివాదం ముగిసిపోతుంది. కానీ ఈ 15 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు కదా. మరి వాళ్ళు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఇష్యూస్ మళ్ళీ వస్తే మళ్ళీ ఇంత కలిసికట్టుగా వచ్చి విమర్శలు చేస్తారా? ఇంకోటి, ఇంత కలిసికట్టుగా వచ్చి మేము చేసినా కూడా అందరి మీద చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, మాకేం అవసరం, ఇంకొకసారి ఇట్లా జరిగినా కూడా చూడనట్టు పోతామనే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? సీఎం వచ్చినాక క్రమశిక్షణ కమిటీ అందరు కూడా భేటీ అయినాక, పీసీసీ చీఫ్తో భేటీ అయినాక ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఒక ఆలోచన ఉంటుందేమో, కానీ వార్నింగ్ ఇచ్చి వదిలేసేటట్టే కొడుతుంది. అంటే కొండా సురేఖ నాకు సంబంధం ఏంటి, మా కూతురు మాట్లాడిన దానికి నాకు సంబంధం ఏంటి అనడం అనేది ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఇవాళ అంతగా స్ట్రాంగ్గా డెసిషన్కి వచ్చారు. ఖచ్చితంగా అవసరమైతే పార్టీ నుంచే సస్పెండ్ చేయాలి, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి కూడా తొలగించాలనే అంత స్ట్రాంగ్ డిమాండ్ చేస్తున్నారంటే ఆమె చెప్పే మాటలు ఎవరికి యాక్సెప్ట్ చేయట్లేరు. ఇప్పుడు కొండా సుస్మిత కాంగ్రెస్ సభలలో పాల్గొన్నదా? కాంగ్రెస్ మెంబర్షిప్ లేదు అని చెప్పడం అనేది కరెక్టే కాదేమని అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ లేకపోతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని ప్రకటిస్తే తనకేంటి? ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అన్నటువంటి వ్యక్తిగా కొంతసేపు మనం ఆలోచిస్తే, సీఎం తమ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డిని మరోసారి మేము ఇక్కడే అభ్యర్థిగా నిలబెట్టబోతున్నాము, బంపర్ మెజార్టీతో గెలిపించడానికి పిలిపిస్తారు. అప్పుడు సుస్మితకు సంబంధం ఏంటి? సీఎం నిర్ణయాన్ని ప్రశ్నించాల్సిన పని ఏంటి? ఎస్, నిజంగా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను, ఇండిపెండెంట్గా నేను పరకాల ఎమ్మెల్యే అవుతాను, డెఫినెట్గా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అంతే తప్పించి సీఎంని ప్రశ్నించిన తర్వాత మళ్ళీ ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పుడేమో కొండా సురేఖ వెనకేసుకు రావడం మీన్స్ అంటే నాకు సంబంధం లేదంటే ఆమె ఎస్కేప్ కావడం. నిజంగా మరి సరే సంబంధం లేదనుకుందాం కాసేపు. ఒక మంత్రిగా ముఖ్యమంత్రి పైన అంత దారుణంగా ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కాయా, అవసరమైతే సీల్డ్ కవర్లో ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు మంత్రిగా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ కావాలి కదా కొండా సురేఖ. సో ఇప్పుడు కొండా సురేఖ ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనేదే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా లేవదీస్తున్నటువంటి ప్రశ్న. సో ఇందాక మల్లు రవి మాట్లాడారు, ఇంకా కొంత పరిశీలిస్తున్నాం, ఆ వీడియోలు చూసాం, కొండా సురేఖ చెప్పిన వివరణ చూసాం, ఇంకా మాట్లాడుతున్నాం. అంటే ఒక కాలయాపన లాగా అవుతుంది.
బట్ చూడాలి మరి ఇక ఈ మళ్ళీ లేదంటే మీరు అన్నట్టుగా ఏమన్నా మెల్లగా డైల్యూట్ అవుతుందా, ఎందుకంటే ఇప్పుడు వేడి ఉంటుంది, ఇప్పుడు కొంత 2-3 రోజుల తర్వాత కొంత ఏమైనా డైల్యూట్ అవుతుందా, ఆ డైల్యూట్ కావాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది అనేది చూడాలి. ఏ పార్టీలోనైనా అంతర్గత విభేదాలు, అసంతృప్తి జ్వాలలు వీళ్ళందరూ ఉంటూనే ఉంటారు. అది ఏ పార్టీలో సహజం. ఇప్పుడు జాతీయ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ అయినా, లేదంటే ప్రాంతీయ పార్టీలో అయినటువంటి బీఆర్ఎస్ అయినా, వేరే పార్టీ ఏదైనా సరే, వాళ్ళ అంతర్గత కలహాలు ఉంటూనే ఉంటాయి. ఏదైనా వచ్చినప్పుడు దాంతో ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని క్యాన్సిల్ చేసేది, లేదంటే వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చి వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసేటువంటి యాక్షన్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఎందుకంటే ఎవరైనా అసంతృప్తులు ఉంటారు. ఇది ఇప్పుడు నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీ కాదు, 100 సంవత్సరాల క్రితం నుంచి నడుస్తున్నటువంటి ఒక జాతీయ పార్టీ. దాంట్లో ఒక డిసిప్లిన్ ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంటే అందరూ ఇక్కడే ఉండాలి, మేము చెప్పినట్టుగా నడవాలనే విధంగా కాకుండా, ఒక ఆధిపత్య ధోరణి కాకుండా మీకు ఫ్రీడమ్ ఇస్తూ ఉంటుంది అధిష్టానం. ఆ విధంగా మాట్లాడుతున్నారు, రైట్. ఇంకా క్రమశిక్షణ కమిటీ ఎందుకనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఆ పార్టీ లైన్ దాటి మరి శృతి మించి మాట్లాడితే కనుక యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు పిలిచారు కొండా సురేఖకి, ఎందుకంటే సుస్మిత పార్టీలో లేదు కాబట్టి కొండా సురేఖకి ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ దగ్గరకు హాజరయ్యారు, వివరణ ఇస్తారు. వివరణ ఇవ్వాలి కదా, వివరణ తీసుకుంటున్నారు కదా, అది సరైన నిర్ణయం. కాకపోతే ఎవరి మీద ఆరోపణలు వచ్చినా ఏం వచ్చినా వెంటనే యాక్షన్ తీసుకుని వారి పార్టీని సస్పెండ్ చేసుకుంటూ పోతే అది సరైన విధానం కాదు. కాబట్టి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి కూర్చోబెట్టారు, ఆ సీల్డ్ కవర్స్ వచ్చినవి ఏంటి, అసలు ఏం మాట్లాడారు, దానికి గల కారణాలు ఏంటని చెప్పి అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ దీంట్లో ఇంకా సాటిస్ఫై కాకపోతే మళ్ళీ పిలుస్తారు. ఇంకా ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తుంటే మళ్ళీ పిలుస్తారు. ఇక రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. ఒకవేళ మేమే డైరెక్ట్గా కంప్లైంట్ తీసుకొని, లేదంటే ఆయన పిలిచి మాట్లాడాలా ఏంటని చెప్పి ఆలోచిస్తున్నామన్నారు. ఏది కూడా ఇక్కడ పార్టీ లైన్ దాటితే, శృతి మించితే కనుక యాక్షన్ తీసుకోకుండా లేరు. క్రమశిక్షణ కమిటీ దగ్గర పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏం జరుగుతున్నారు. ఇక సుస్మిత ఉంటారా ఉండరా, ఏ సీటు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలనేది అక్కడ అధిష్టానం నిర్ణయిస్తుంది, పార్టీ కాదు. సో అధిష్టాన నిర్ణయం మీదకి ఉంటుంది. అక్కడ సుష్మిత డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేశారు, నేనే ఎమ్మెల్యే, అసలు నువ్వు ఇంకా పోటీనే చేయలేదు, ఎమ్మెల్యే అని చెప్పి ఎట్లా డిక్లేర్ చేస్తావు. ఎమ్మెల్యే అవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది ఆ నియోజకవర్గం ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతే తప్ప మీరు మేము లేదంటే కనుక ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాదు, ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రమే. సో ఏదైనా సరే రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో. ఏ పార్టీలో ఉండదు కాబట్టి ఈ పార్టీలో కూడా కంటిన్యూ అవుతుంది అంతే. సో మరి మల్లురావు మాట్లాడారు, ఇంకా మరికొంత టైం తీసుకుంటామని చెప్తున్నారు, బట్ చూడాలి. సో ఇప్పుడు క్వశ్చన్ మనకు కనిపిస్తుంది ఏంటంటే, కొండా ఫ్యామిలీపై ఊహించని నిర్ణయం ఉండబోతోందా? సో ఇదే ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఎటువంటి నిర్ణయం ఉంటుంది, అది నిర్ణయం ఊహించని నిర్ణయం. ఆఫ్ కోర్స్ చాలా మంది ఊహిస్తున్నారు, అంటే పార్టీ నుంచి తీసేస్తారేమో అన్నటువంటి. సో ఎటువంటి నిర్ణయం రాబోతున్నది